గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఈ లోకంలో జీవిస్తున్న మనం చూస్తున్న వారికి, మన తరానికి కానీ మన తర్వాత తరానికి కానీ క్రీస్తుని ఏ విధంగా పరిచయం చేయాలి, ఏ విధంగా ఈ లోకాన్ని మనము క్రీస్తు కొరకు సంపాదించాలి అనే విషయాల్ని ఈరోజు ధ్యానించుకుందాం. యేసు ప్రభు కంటే ముందు సుమారు 1000 సంవత్సరాల క్రితం ఉన్న దావీదు భక్తుని గురించి అపోస్తుల కార్యములో మనము ఈ మాట చూడొచ్చు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనంలో, దావీదు దేవుని సంకల్పము చెప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. దావీదు తన కాలములో ఉన్న వారికి దేవుని సంకల్పం చెప్పున తన తరము వారికి సేవ చేసిననే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. పుట్టిన ప్రతివాడు చనిపోతాడు, కానీ చనిపోయే లోపల తన తరము వారికి గుర్తుండేలాగా తన తరాన్ని, తన తర్వాత తరాలని ప్రభు కొరకు, దేవుడి కొరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థితిలో మనం అందరం ఉండాలి. నువ్వు రాజుగా జీవించావా, ఒక చిన్న ఉద్యోగిగా జీవించావా అనే ప్రశ్న కాదు, కానీ నీవు జీవించిన కాలం ఎంత కూడా, ఎన్ని సంవత్సరాలు బ్రతికావు అనే ప్రశ్న కూడా నీకు నాకు దేవుడు అడగట్లేదు. కానీ బ్రతుకున్నంత కాలము దేవుని కొరకు బ్రతికి కొందరినైనా దేవునిలో నడిపించగలుగుతున్నావా అనే ప్రశ్న ఈరోజు మన ముందు ఉంది. భక్తుడు అంటాడు 71వ కీర్తన 18వ వచనంలో, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పున్నట్లు తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవకము. ప్రభువా, నాకు దీర్ఘాయుష్ని ఎందుకు ఇవ్వమంటున్నానంటే, పెద్ద వయసు వచ్చేంత వరకు నువ్వు నన్ను నడిపించమని నేను కోరుతున్నానంటే దాని వెనకాతల నా ఉద్దేశం ఏంటంటే, నా తరము వారికి, తర్వాత పుట్టబోవు వారికి నువ్విచ్చే ఆయుష్ కొలది, నువ్విచ్చే దీర్ఘాయుషుని బట్టి నా తరాన్ని, తర్వాత తరాన్ని నేను చూడగలిగితే వారందరికీ నీ యొక్క సత్యాన్ని, నేను నా జీవితంలో అనుభవం ద్వారా నేర్చుకున్న సత్యాన్ని నేను వారందరికీ వివరించి అందరిని నీ మార్గంలో నడిపిస్తాను ప్రభు అని భక్తుడు అంటున్నాడు. కాబట్టి మనం ఎంత వృద్ధ వయసులోకి వచ్చినా సరే, నేను రిటైర్ అయిపోయాను, నా పని అయిపోయిందని అనుకోవద్దు. మనం చనిపోయేంత వరకు కూడా మనం చేయవలసిన పని ఏంటంటే, ఏ యేసు క్రీస్తు ప్రభు యొక్క సత్యాన్ని తెలుసుకున్నామో అది మన తరానికి, తర్వాత తరాలకి ప్రాక్టికల్గా మనం వాళ్ళకి తెలుపుతూ వారిని దేవుని మార్గంలో నడిపించాలి. యెహోషువ వృద్ధుడైన తర్వాత చనిపోయాడు, కానీ ఆయన వృద్ధ వయసులో జరిగిన సందర్భం ఏంటంటే, ఆయన చనిపోయే ముందు అక్కడున్న ఇశ్రాయేలు అందరితో అంటాడు, నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించేదము, మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం అని చెప్తూ ఉన్నాడు. అయితే ఆయన యొక్క ప్రాక్టికల్ లైఫ్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 31వ వచనం, యెహోషువ దినములన్నిటను, యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలులు యెహోవాను సేవించుచూ వచ్చిరి. 2 తరాలను బహుబలంగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు యెహోషువ. ఇశ్రాయేలు అందరూ కూడా యెహోషువను బట్టి దేవుణ్ణి సేవించారట. తన తర్వాత తరము వారు కూడా దేవుని సేవించారట. ఆ తర్వాత తరము యెహోషువ గురించి తెలియని వారు దేవునికి దూరం అయ్యారు. ప్రియ సంగమా, నీ జీవితంలో, నా జీవితంలో, నా సహోదరి సహోదరుడా, ప్రభు యొక్క సత్యాన్ని తెలుసుకుని ఆయన మంచితనాన్ని మనం పొందుకున్న తర్వాత మనము తర్వాత తరాలను, కనీసం మన తోబుట్టువులను లేక మన పిల్లలను దేవుని కొరకు మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం, దేవునిలో వారి నడవటానికి మనం ఏ విధంగా మనం జీవిస్తున్నాం. 3 విషయాలు గమనించాలి. నేను ఒక వ్యక్తిని ప్రభావితం చేయాలి అంటే, ఒక జనాంగాన్ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే నాలో ముఖ్యంగా 3 ఉండాలి. 1, నేను ఒక ప్రాక్టికల్ క్రిస్టియన్గా మారాలి. మాటలతో కాదు, నా క్రియల్లో క్రీస్తుని చూపించగలగాలి. 2, నా నోటి మాటలో క్రీస్తుని గూర్చిన సత్యాన్ని నేను ధైర్యంగా చెప్పగలగాలి. 3, నా జీవితంలో బహుగా నేను ఫలించాలి. దేవుని వాక్యం చెప్తుంది, ప్రియుడా నీలో ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లి సౌఖ్యంగా ఉండవాలని నీ కొరకు ప్రార్థన చేస్తున్నానని యోహాన్ రాసిన 3వ పత్రిక 2వ వచనంలో ఉంటుంది. దేవుని బిడ్డలు ఫలించాలి అంటే కోటేశ్వర్లు అయిపోవాలి, మేడలు మిద్దెలు కట్టాలని కాదు. ఉన్న దాంట్లో ఎవరి ముందు చేయి చాపకుండా, ఉన్న దాంట్లో
తలదించుకునే విధంగా కాకుండా సంతోషంగా, సంతృప్తిగా, సమృద్ధిగా, విజయవంతంగా తన జీవితాన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి. అప్పుడే మనల్ని చూసిన వారు మన మాటను వింటారు, మన మాటకి గౌరవిస్తారు. అప్పుడే మనం కొంతమందిని ప్రభు కొరకు ప్రభావితం చేయగలం. ఏ 3 మనలో ఉండాలండి? 1, ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్, అంటే మాటలతోనే మాత్రం కాక క్రియలలో మన క్రైస్తవ్యాన్ని చూపించాలి. 2, అవకాశం వచ్చినప్పుడల్లా దేవుని సత్యాన్ని ప్రకటించగలగాలి. 3, మన జీవితాన్ని చూచిన వారు, దేవుని నమ్ముకున్న వారు ఈ విధంగా వర్ధిల్లుతారనే విధముగా దేవుడిచ్చిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతూ మనం ఫలిస్తూ అనేకులకు సాక్షులుగా ఉంటే అనేకులను ప్రభు కొరకు మనము ప్రభావితం చేయగలం. మనం నడిచిన మార్గములో మన తరాన్ని, తర్వాత తరాలను ప్రభు మార్గంలో నడిపించగలం. దేవుడట్టి భాగ్యము మనందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రేమ కలిగిన మా యెహోవా తండ్రి, దయగలిగిన యేసుక్రీస్తు ప్రభు, కృపగల పరిశుద్ధాత్ముడా, మా త్రియేక దేవా, మీకు వందనాలు. ఈ లోకములో అనేకమైన పాపపు ఇన్ఫ్లుయెన్సెస్ మధ్య మేము ఉండగా వాటన్నిటికీ మించిన నీ పరిశుద్ధతలో, నీ ఆకర్షణలో, యేసయ్య నీ మార్గములో, నీ వాక్యములో మేము ఎక్కువగా ప్రభావితం చెంది నిన్నే వెంబడించి నీ మార్గంలో నడిచే జీవితమునే మాకు దయచేయండి యేసు ప్రభు. ఈ పరిశుద్ధమైన సమయంలో చక్కటి వాక్య ధ్యానం మాకు ఇచ్చారు. ఈ దినమున మాకు ఇచ్చిన అనుదిన ఆత్మీయ ఆహారం మా పట్ల, ఈ వాక్యము రిసీవ్ చేసుకున్న వారందరి పట్ల నెరవేర్చి మా యొక్క జీవితం అంతటిలో ప్రాక్టికల్ క్రిస్టియన్స్గా, ప్రీచింగ్ క్రిస్టియన్స్గా, ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్స్గా మమ్మల్ని తీర్చిదిద్ది ఫలింపజేసి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి క్రీస్తుకు సాక్షులుగా మనల్ని జీవింపచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.